మామూలుగా మన పేరెంట్స్ లైట్నింగ్ టైంలో మనం ఫోన్ యూస్ చేస్తుంటే ఎందుకు ఫోన్ యూస్ చేస్తున్నావు అని తిడుతుంటారు. అండ్ మొబైల్ ఫోన్స్ లైట్నింగ్ని అట్రాక్ట్ చేసుకుంటాయని నేను చాలాసార్లు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్లో చదివాను అని చెప్తుంటారు. మనం కూడా చాలాసార్లు లైట్నింగ్ టైంలో మన మొబైల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్లో పెడుతుంటాం. అలా చేస్తే లైట్నింగ్కి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటామని అనుకుంటుంటాం. ఇంకొంతమంది పవర్ సాకెట్స్ నుంచి ప్లగ్స్ని కూడా రిమూవ్ చేయరు. అలా చేస్తే మనం ఎలక్ట్రిక్ షాక్కి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ వీడియోలో అసలు లైట్నింగ్ ఎలా ఫామ్ అవుతుంది, మొబైల్ ఫోన్స్ లైట్నింగ్కి ఎక్స్పోజ్ అవుతాయా అన్న దాని గురించి తెలుసుకుందాం. అసలు లైట్నింగ్ ఎలా ఫామ్ అవుతుంది? క్లౌడ్స్లో పొలారిటీ ఉంటుంది, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. మామూలుగా డిఫరెంట్ పొలారిటీస్ ఉన్న క్లౌడ్స్ ఒకదానికొకటి కొలైడ్ అయినప్పుడు లైట్నింగ్ ఫామ్ అవుతుంది. లైట్నింగ్ అనేవి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి: క్లౌడ్ టు ఎయిర్, క్లౌడ్ టు క్లౌడ్ అండ్ క్లౌడ్ టు గ్రౌండ్. మనం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయ్యేది క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్కి, కాబట్టి దాని గురించి చెప్తాను. ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ వేపర్లా మారి క్లౌడ్స్లోకి వెళ్తుంది. ఆ క్లౌడ్స్లోని వాటర్ వేపర్ కూల్ అయి వాటర్గా మారుతుంది. ఆ వాటర్ క్లౌడ్ టాప్కి వెళ్తుంది. అక్కడి కూల్ అట్మాస్ఫియర్ వల్ల వాటర్ డ్రాప్లెట్స్ ఐస్గా మారుతాయి. ఐస్ కొంచెం డెన్సర్గా ఉండడంతో అవి క్లౌడ్ బాటమ్కి వస్తుంటాయి. ఈ ప్రాసెస్ సైమల్టేనియస్గా జరుగుతుంది. అంటే వాటర్ అప్వర్డ్స్కి వెళ్ళడం, అలాగే ఐస్ క్లౌడ్ డౌన్వర్డ్స్కి రావడం, రెండూ ఒకేసారి జరుగుతుంటాయి. దాంతో ఐస్ అండ్ వాటర్ కొలైడ్ అవుతుంటాయి. వాటర్ పాజిటివ్ ఛార్జ్తో, అలాగే ఐస్ నెగిటివ్ ఛార్జ్తో ఉంటుంది. ఆ కొలిజన్ వల్ల క్లౌడ్స్లో విపరీతంగా ఛార్జెస్ డెవలప్ అవుతుంటాయి. క్లౌడ్స్లో నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ డెవలప్ అవ్వడంతో అప్పటిదాకా ఇన్సులేటింగ్గా పనిచేసిన అట్మాస్ఫియర్ కూడా బ్రేక్ అవుతుంది. అంటే క్లౌడ్స్ నుంచి నెగిటివ్ ఛార్జెస్ రిలీజ్ అవుతుంటాయి. బలంగా గ్రౌండ్కి వీచే గాలుల వల్ల నెగిటివ్ ఛార్జెస్ ఎర్త్ సర్ఫేస్లో ఉన్న పాజిటివ్ ఛార్జెస్ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఎర్త్లో ఉన్న పాజిటివ్ ఛార్జెస్ ట్రీస్, మౌంటైన్స్, టెలిఫోన్స్ పోల్స్లోకి మూవ్ అవుతుంటాయి. క్లౌడ్స్ని బ్రేక్ చేసుకుని ముందుగా గ్రౌండ్కి అట్రాక్ట్ అయిన నెగిటివ్ ఛార్జ్ని స్టెప్పుడ్ లీడర్ అంటారు. ఎర్త్ సర్ఫేస్ నుంచి ముందుగా వచ్చిన పాజిటివ్ ఛార్జ్ ఆ స్టెప్పుడ్ లీడర్ని మీట్ అవ్వడానికి చూస్తుంది. ఆ పాజిటివ్ ఛార్జ్నే స్ట్రీమర్ అంటాము. స్టెప్పుడ్ లీడర్ గ్రౌండ్కి క్లోజ్గా వచ్చినప్పుడు ఈ స్ట్రీమర్ స్టెప్పుడ్ లీడర్ని మీట్ అవ్వడంతో ఛానల్స్ కనెక్ట్ అవుతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పాత్ క్రియేట్ అవుతుంది. దాంతో లైట్నింగ్ ఫామ్ అవుతుంది. ఈ లైట్నింగ్ ఫామ్ అయినప్పుడు ఎయిర్లో తీవ్రంగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంతగా అంటే అరౌండ్ 30,000 డిగ్రీస్ సెల్సియస్ వరకు. ఈ టెంపరేచర్ సన్ సర్ఫేస్ కంటే 5 టైమ్స్ ఎక్కువ. ఈ టెంపరేచర్ వల్ల సడన్గా అక్కడ ఉన్న గ్యాసెస్ ఎక్స్పాండ్ అవుతాయి. ఈ ఎక్స్పాండ్ అయిన గ్యాసెస్ సడన్గా కూల్ అవ్వడంతో ఒక క్రాక్ సౌండ్ క్రియేట్ అవుతుంది. అదే థండర్. ఒకవేళ ఆ టైంలో మనం ఆకాశంలో చూస్తే ముందు మనకి లైట్నింగ్ కనిపించిన తర్వాత సౌండ్ వినిపిస్తుంది. ఎందుకంటే సౌండ్ కన్నా లైట్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి. లైట్నింగ్ ఎప్పుడు కూడా దేనిని అట్రాక్ట్ చెయ్యవు. క్లౌడ్స్ నుంచి వచ్చే నెగిటివ్ ఛార్జెస్ని న్యూట్రలైజ్ చేయడానికి పాజిటివ్ ఛార్జెస్ని వెతుక్కుంటాయి. ఇప్పటి వరకు లైట్నింగ్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లైట్నింగ్ సెల్ ఫోన్స్ని అట్రాక్ట్ చేస్తాయా అన్న దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా సెల్ ఫోన్స్ కాల్స్ కోసం వాటిలో ఉండే ట్రాన్స్మిటర్ రేడియో వేవ్ సిగ్నల్స్ని రిలీజ్ చేస్తుంది. అలాగే వాటి రిసీవర్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ సిగ్నల్స్ లైట్నింగ్ని అట్రాక్ట్ చేసుకుంటాయని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఈ రేడియో వేవ్ సిగ్నల్స్ లైట్నింగ్కి అట్రాక్ట్ అవుతుంది అన్నది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. అండ్ అవి సెల్ టవర్స్కి ఫిజికల్గా కనెక్ట్ అయి ఉండవు. ఎవరైనా బయట ఉన్నప్పుడు వారి చేతిలో సెల్ ఫోన్ ఉండి లైట్నింగ్కి స్ట్రైక్ అయితే వారితో పాటు వారి చేతిలో ఉన్న సెల్ ఫోన్ కూడా మెల్ట్ లేదా బర్న్ అవుతుంది. దాంతో చాలామంది సెల్ ఫోన్స్ లైట్నింగ్ని అట్రాక్ట్ చేసుకుంటాయని నమ్ముతుంటారు. ఒకవేళ అలా లైట్నింగ్ స్ట్రైక్ అయితే మీరు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నారంతే కానీ సెల్ ఫోన్స్ యూస్ చేయడం వల్ల కాదు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. లైట్నింగ్ అప్పుడు టెలిఫోన్స్ యూస్ చేయడం వల్ల చాలా డేంజర్.
ఎందుకంటే అవి ఫిజికల్గా టెలిఫోన్ టవర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి అండ్ అవి లైట్నింగ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాయి. కాబట్టి మనం ఎలక్ట్రిక్ షాక్కి ఈజీగా ఎక్స్పీరియన్స్ అవుతాం. సో లైట్నింగ్ టైంలో టెలిఫోన్స్ కంటే మొబైల్ ఫోన్స్ యూస్ చేయడం బెటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.